సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పగిలిన కళ. రచన వనజా తాతినేని. ఈ కథ 2019 సెప్టెంబర్ మాసం సాహిత్య ప్రస్థానం మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇప్పుడు కథ వినండి. పగిలిన కళ. యుద్ధం తర్వాత మిగిలిన పగిలిన భూమిలా ఉంది ఆ ఇల్లు. తెల్లని గోడలన్నీ మసిపట్టినట్లు నల్లగా, అక్కడక్కడ పిచ్చి పిచ్చిగా, వంకర టింకరగా చావు సంతకం. గది మధ్యలో పైన వ్రేలాడుతున్న 4 రెక్కల ఫ్యాన్ శాసించినట్లు నలుదిక్కులకు గాలిని సమానంగా పంచుతున్న స్విచ్ తీసేయగానే ఆగిపోయినట్లుంది. అస్తవ్యస్తంగా ఉన్న సామానులన్నిటినీ సర్దుకోవాలని ఉన్న అరంగుళం కూడా ముందుకు కదలలేక నేల మీద కూలబడిపోయింది ఆమె. నలుగురు చూస్తుండగా చేయలేని పనిని అతను గది తలుపులు బిగించుకుని స్వేచ్ఛగా యథేచ్ఛగా చేసుకుంటున్నట్లు. గంటలు గడిచాక ఎవరో వచ్చి కిటికీ రెక్క నెమ్మదిగా తట్టినట్లు, మరి కాసేపటికి మరింత గట్టిగా బాదినట్లు. సమాధానం రాకపోయేసరికి సుత్తితో అద్దం పగలగొట్టి కళ్ళు చికిలించుకుని చూసి, గది మధ్యలో వేలాడుతున్న శవాన్ని చూసి వెర్రిగా కేక పెట్టినట్లు ఆమె కళ్ళ ముందు కలలా కదులుతూ ఉంది. ఖాళీ అయిన నెర్రిలిచ్చిన మాగాణి భూముల మధ్య నుండి వెర్రిగా ఏడుస్తూ అడ్డదిడ్డంగా పరిగెడుతుంది. పెట్టెని మోస్తున్న మనుషులు వెనక మనుషులు కొందరు ఆమెను చూసి ఆవేశంగా, కసిగా ఆమె వైపు పరిగెత్తి వచ్చారు. ఒక ఆడది ఆమెను ఎలా ఆపవచ్చో తెలుసుకున్న ఉత్సాహంతో సులువుగా ఆమె చీరని లాగిపడేసింది. ఒక మగవాడు యుగ యుగాల అహంకారాన్ని అతి తేలికగా ప్రదర్శిస్తూ జుట్టు పట్టుకుని కిందకి లాగిపడేశాడు. ఇంకొకడు కాళ్లతో ఆమెని మట్టగించసాగాడు. ఇంకొకడు ఎదకు అడ్డం పెట్టుకున్న 2 చేతులను లాగేసి పిడిగుద్దులు గుద్దాడు. అమ్మా అని ఆక్రోశంగా అరిచింది. కొద్ది దూరంలో ఇంకొందరు ఆమెను లాగిపడేస్తుండగా ఆ పిలుపు వినపడి రాక్షసిలా తిరగబడి వాళ్లను కొట్టి తప్పించుకుని పిల్ల దగ్గరకు పరుగున వచ్చి బిడ్డ ఒంటిపై దెబ్బలు పడకుండా కాపు కాసింది. వాళ్ళ ఆవేశం అణిగేదాకా తల్లి ఒంటిపై దెబ్బల వర్షం కురుస్తూనే ఉంది. పెట్టె దూరమైందో లేదో చూసి అలుపు తీర్చుకుంటూ దూరం జరిగారు. తల్లి లేచి దూరంగా పడి ఉన్న చీరను తెచ్చి బిడ్డకు చుట్టింది. ఒకడు ఆమె జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకొస్తుంటే తల్లి ఏడుస్తూ వెనుక అనుసరిస్తుంది. ఎక్కడ చూసినా దుఃఖం దుఃఖం వరదలై పారుతుంది. వాటికి ఆనకట్టలు వేస్తున్నారు. భద్రంగా నిల్వ చేసుకుని అహంకార పంటలు పండిస్తున్నారు. అహంకారాల మధ్య ఏడుస్తూనే ఉంది స్త్రీ. తాను కూడా ఏడుస్తూనే ఉంది. మెలకువ, కాస్తంత మెలకువ, అందులో కూసింత వెలుగు. కలవరంగా లేచి కూర్చున్నాను. కల అని తెలిసింది. కలలో విషయాల చిరునామా ఎక్కడుందో తెలుసు. అందుకే మరింత కలవరం. ఎవరో చెబితేనే తనలో ఇంత కలవరం కలిగిస్తే, అసలు మనిషి చెబితే ఆ అనుభవం ఇంకెంత దుఃఖంతో నిండి ఉంటుందో. ఎక్కువగా ఆలస్యం చేయదలుచుకోలేదు. వీలైనంత తొందరగా రమేష్ భార్యను పలకరించి రావాలనిపించింది. ఆమె ఇంటి అడ్రస్ కనుక్కుందామని దాసుకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. కూరగాయల సంచీలను డిక్కీలో నింపుకుంటూ ఎదురుగా నడిచి వస్తున్న ఆమెను చూశాను. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. మొహమాటంగా నేను నవ్వి కొన్ని క్షణాలు ఆలోచించాను.
ఎక్కడ చూశానో జ్ఞాపకం రావటం లేదు. ఇంకొకసారి చూస్తే గుర్తుకు రావచ్చు అనుకుంటూ నన్ను దాటెళ్ళిన ఆమెని వెనక్కి తిరిగి చూశాను. ఎడమ చేతిని అడ్డంగా మడిచి భద్రంగా పుస్తకాలని గుండెలకు హత్తుకున్న తీరు, ముఖాన్ని బట్టి వయసు అంచనా వేస్తూ స్కూల్ టీచర్లా ఉంది అని మనసులో అనుకుంటుంటే వెనక్కి తిరిగి మళ్ళీ నన్ను చూసి నవ్వి ముందుకు సాగిపోతుంది. బండి స్టార్ట్ చేసి ఎవరై ఉంటుంది ఈమె అనే ఆలోచన చేస్తూనే ఇంటికి వచ్చి కారు పక్కనే బండి నిలిపి స్టాండ్ వేస్తున్నప్పుడు వెలిగింది ఆమె డ్రైవర్ రమేష్ భార్య అని. కూరగాయల సంచులు లోపల పడేసి దాసుకి కాల్ చేశాను. ఈసారి ఫోన్ మ్రోగింది. అడ్రస్ చెప్పాడు. రమేష్ భార్య ఈ టైంలో అంగన్వాడీ కేంద్రంలో కూర్చుని ఉంటుంది. వెళ్ళి ఆమెతో ఒకసారి మాట్లాడండి, ఇంకా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆమె నోటి వెంట వింటేనే మీకు నమ్మకం కలుగుతుంది, స్థిమిత పడతారు అన్నాడతను. అంతలోనే నన్ను చదివేసినట్లు, మనుషులను చదవటం కూడా ఒక కళే కదా అనుకుంటూ బయలుదేరాను. నన్ను చూసి రండి మేడం, బాగున్నారా అని పలకరించి స్టూల్ చూపించింది కూర్చోమని. ఇందాక కనపడినప్పుడు వెంటనే గుర్తుకు రాలేదమ్మా రాణి అన్నాను, ఆమె పేరుని జ్ఞాపకం తెచ్చుకుని. తెరిపిగా నవ్వింది. నన్ను చూసి 4 ఏళ్ళయిందిగా, మరిచిపోయినట్టున్నారని అనుకున్నానులేండి అంది. ఎలా ఉన్నావు? పిల్లలు నీ దగ్గరే ఉన్నారా అడిగాను. నా దగ్గరే ఉన్నారండి, ఇంకెవరున్నారు చూడటానికి అంది. అంతా మీ వాళ్లేనట కదా? అందరూ అయిన వాళ్లే. కక్ష కట్టి నా బతుకు బుగ్గిపాలు చేసేశారు. చదువుకున్నావు, గ్రామ సర్పంచ్గా కూడా పోటీ చేసావు కదమ్మా. అంత మెలకువ ఉన్న నువ్వు నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలా భరించావు? మీ ఆయనకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేస్తే అర్థం చేసుకుని సర్దుకునేవాడేమో. అన్యాయం జరిగిపోయింది. లేదండి, అతను చెప్పిన దానికల్లా నేను ఒప్పుకోకపోవటం వలనే ఇవన్నీ జరిగాయంటుంది నా బంధువర్గం. ఒరేయ్, అలా చేయటం తప్పురా అని ఏ ఒక్కరూ ఖండించలేదు. ఇప్పుడు మాత్రం నన్నే బాధ్యురాలని చేస్తున్నారు, మొగుడిని మింగింది అంటున్నారు అంది బాధగా రాణి. ఏం జరిగిందమ్మా? అభ్యంతరం లేకపోతే చెబుతావా? నీ గురించి నీ మాటల్లోనే తెలుసుకోవాలని ఉంది. రమేష్ నా మేనమామేనండి. 3 మామయ్యల్లో ఆఖరివాడు. అమ్మ అందరికన్నా పెద్దది. ఇంకో పిన్ని. మొత్తం 5 సంతానం మా తాతకి. అందరూ పొలాల్లో పనిచేస్తూనే పాడి పశువులను పెట్టుకునే బతికారు. మా నాన్నది మాచవరం. ఆటోనగర్లో రాడ్ వెల్డింగ్ పనిచేస్తాడు. మేం 3 పిల్లలం. అందరం దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళమే. నాన్న సంపాదించిన డబ్బుతో రిజిస్ట్రార్ ఆఫీస్ సందులో 2 బిల్డింగులు కొని అద్దెకి ఇచ్చాడు. కొద్దిగా పొలం కూడా కొని వ్యవసాయం చేయాలనుకుని ఈ ఊరికి వచ్చేశారు. మా తాత దగ్గరే స్థలం కొని ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము. మా అన్నలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లకుండా రాడ్ వెల్డింగ్ పని చేస్తూ పెళ్లి చేసుకుని మాచవరంలోనే ఉండిపోయారు. మా నాన్న నన్ను మంచి ఉద్యోగస్తుడికి ఇచ్చి చేయాలని ఆశ. నేనేమో రమేష్ను ఇష్టపడి అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. మా నాన్నకి ఇష్టం లేదు. మన అమ్మాయికి ఆస్తి ఇస్తే వాడికి ఉన్నట్టే కదా. చదువు అవ్వలేదు కానీ రమేష్ మంచాడు. మన పిల్లల మధ్యలో పనిలో పడేస్తే వాడే దారిలోకి వస్తాడు. పిల్ల కళ్ళ ముందు ఉంటుందని ఒప్పించింది అమ్మ. పెళ్ళై 8 ఏళ్ళు, 2 పిల్లలు. కార్ డ్రైవర్గా వెళ్ళి బాగానే సంపాదించేవాడు. హాయిగా గడిచిపోతుంది అనుకుని సంతోషించాను. 4 ఏళ్ళు మంత్రి గారికి డ్రైవర్గా పనిచేశాడు. గొప్ప గొప్ప వాళ్లతో పరిచయం. రోజు తాగుడు అలవాటైంది. రాజకీయాలు మాట్లాడటం, తనని కులం పేరుతో అణచివేస్తున్నారని,
గడ్డి పరక కన్నా హీనంగా చూస్తున్నారని వాపోయేవాడు. మా పక్కింటి అబ్బాయితో గొడవపడి అది మనసులో పెట్టుకుని ఏడాది తర్వాత నాతో కేసు పెట్టించాడు. ఈవ్ టీజింగ్ చేస్తున్నాడని, కులం పేరును తిడుతున్నాడని. అలా పెట్టకపోతే ఉరి వేసుకుని చస్తానని బెదిరించాడు నన్ను. పాపం ఇంటి పక్క అబ్బాయి ఏనాడు నన్నేమీ అనలేదు. అతనికి బెయిల్ కూడా రాలేదు. కోర్టులో జడ్జి గారు అడిగితే అబద్ధం చెప్పలేక నిజం చెప్పేశాను. జడ్జి మందలించి కేసు కొట్టేశారు. ఆ రోజు నుండి రోజు తాగొచ్చి నన్ను కొట్టడం, పక్కింటి అబ్బాయితో నాకు అక్రమ సంబంధం ఉందని అభాండాలు వేయటం మొదలెట్టాడు. మా అమ్మ, నాన్న, అన్నలు అందరూ అతని పద్ధతి మార్చుకోమని, ఇతరులతో గొడవ పడొద్దని హితబోధలు చేసినా అతని చెవికి ఎక్కేవి కావు. గ్రామ సర్పంచ్గా పోటీ చేయటం కూడా అతని ఒత్తిడి మీదే. రమేష్ మాటల్లో నిజం లేకపోలేదు. కుల వివక్ష, పెత్తందారీతనము ఎప్పుడూ ఉన్నయే కదా. ఓపిక పట్టాలి. చదువుకుని ఉద్యోగాలు చేస్తే హోదా పెరుగుతుంది. హోదాలని బట్టేగా గౌరవం అని నేను నచ్చచెప్తూ ఉండేదాన్ని. ఇక అతని కుటుంబం గురించి చెప్పాలంటే అదో పెద్ద కథ. రమేష్ పెద్దన్న, వదిన హెచ్ఐవి సోకి చనిపోయారు. రెండో అన్న భార్య రమేష్కు మేనమామ కూతురే. ఊర్లో ఉంటున్న రైతుతో సన్నిహితంగా మెలుగుతుందని అమ్మ గమనించింది. అతను ఇంటికి వస్తూ పోతుండటం చూసి తప్పు చేస్తున్నావని హెచ్చరించింది. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందేమో, భర్తకు తెలుస్తుందేమో అని భయపడుతూనే అమ్మ మీద, నా మీద కక్ష పెట్టుకుని చాటుమాటుగా రమేష్కి మా మీద వ్యతిరేకంగా మరిన్ని మాటలు చెప్పి ఎగదోసింది. ఆమె ఏమి చెప్పినా నమ్మేసేవాడు. తాగొచ్చినా తాగకపోయినా, లేస్తే తన్ను, కూర్చుంటే తన్ను. ఏడాది పాటు నరకం చూపించాడు. నేను విసిగిపోయాను. మా వాళ్ళు భరించలేకపోయారు. నాన్న దగ్గరుండి మరీ పోలీస్ కంప్లైంట్ ఇప్పించాడు. కేసు పెట్టిన తర్వాత పిల్లలతో సహా అమ్మ వాళ్ళింట్లోనే ఉన్నాను. కేసు పెట్టినందుకు అమ్మ వాళ్ళింట్లోకి కూడా జొరబడి వచ్చి కొట్టేవాడు. అతని నుండి కాపాడటానికి అన్నయ్య వాళ్ళు వాళ్ళింటికి తీసుకువెళ్ళారు. చర్చికి వెళ్ళే సమయానికి అక్కడ దారి కాసి నడి బజార్లో కొడుతూ ఉంటే ఎస్ఐ చూసి మరొక కేసు ఫైల్ చేశారు. విచారణ చేసేటప్పుడల్లా వాళ్లతో కూడా విపరీతమైన వాదనాడేవాడని నాన్న, అన్నయ్యలు చెప్పేవాళ్ళు. మొత్తం అతని మీద 5 కేసులు, రౌడీ షెట్టర్ కూడా ఓపెన్ అయ్యింది. రోజు వెళ్ళి సంతకం పెట్టి రావాలనే నిబంధన. తనకున్న పలుకుబడి గురించి చెప్పి పోలీసుల్ని బెదిరించేవాడట. అది గమనించి హేళనగా నవ్వుకుంటూ మరింత హెరాస్ చేయాలని ఉట్టి పుణ్యానికే పదే పదే విచారణకు పిలిచేవాళ్ళు. అలా జరుగుతుండగానే పిల్లల్ని బలవంతంగా నా దగ్గర నుండి తీసుకువెళ్ళాడు. పిల్లలన్నా అతని దగ్గరుంటే వాళ్ళను చూసుకుని మార్పు తెచ్చుకుంటాడేమోనని నేను అభ్యంతరం చెప్పలేదు. పైగా పక్క ఇంట్లోనే అమ్మ ఉండటం వల్ల పిల్లలకు ఆలనా పాలన బాగానే ఉండేది. మేం దూరంగా ఉన్న ఏడాది కాలంలోనే అనుకోని ఎన్నో మార్పులు వచ్చాయి. రమేష్కి హెచ్ఐవి ఉన్నట్లు తెలియటం వల్ల మానసికంగా తల్లడిల్లిపోయి ఉంటాడు. అతని ఆరోగ్య పరిస్థితులు అన్నీ అగమ్యగోచరంగానే అనిపించి ఉంటాయని ఇప్పుడు తలుచుకుంటే దుఃఖంగా ఉంది. ఆమె కంఠంలో దుఃఖం చెప్పలేక కాసేపు ఆగింది. నేను మౌనంగా కూర్చున్నాను. కాసేపటి తర్వాత మళ్ళీ చెప్పసాగింది. అతనంత పిరికివాడేమీ కాదు. ఎన్ని కేసులైనా ఎదుర్కొనే మొండివాడు. చనిపోవటానికి కొద్ది గంటల ముందే దాసు మామతో మాట్లాడుతున్నప్పుడే పోలీస్ స్టేషన్ నుండి విచారణకు రావాలని ఫోన్ చేశారని చెప్పాడు. విచారణకు వెళ్ళొచ్చిన 2 గంటలకు ఇంటికి వెళ్ళి ఉరివేసుకుని చనిపోయాడు. అది తెలిసి గుండె పగిలిపోయినట్లయింది. నేను, అన్నలు అందరం ఇంటికి వచ్చాము. నా మూలంగానే రమేష్ చనిపోయాడని అతని రెండో అన్న, వదినలు, మిగతా బంధువులు అందరూ మా మీద కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. శవం దరిదాపులకు కూడా రానేయలేదు. ఇంట్లో ఉన్న వస్తువులు, బీరువాలో ఉన్న బట్టలు
అన్నీ రోడ్డుపై వేసి తగలబెట్టేశారు. అమ్మ వాళ్ళ పాడి గేదెలను తాళ్లు విప్పి దూరంగా పారదోలారు. కిటికీల అద్దాలు పగలగొట్టారు. అరటి తోటని నరికేశారు. ఆ హింస చూస్తే నోరు తడారిపోయింది. రమేష్ని కడసారి చూడటానికి మాజీ మంత్రి వచ్చాడు. పోలీసుల గట్టి బందోబస్తు మధ్య అతని ఆఖరి యాత్ర మొదలైంది. ఆఖరి చూపైనా చూసుకోవాలని చేలకి అడ్డం పడి ఖననం చేసే చోటికి వెర్రిగా పరిగెత్తాను. అక్కడైనా చూడనిస్తారని. నన్ను దరిదాపుల్లోకి రాకుండా నా ఒంటిపై చీరను లాగేసి నన్ను చేలో పడేసి కొట్టి జుట్టు పట్టుకుని ఊరి మధ్యలోకి ఈడ్చుకొచ్చి ఇంకా అక్కడే ఉంటే పెట్రోల్ పోసి తగలపెడతామని బెదిరించి తరిమేశారు. ఊర్లో ఒక్కరు కూడా నాకు సహాయంగా నిలబడలేదు. కుటుంబ సభ్యుల గొడవ మనకెందుకులే అని చూసి చూడనట్టు ఊరుకున్నారు. నిజంగానే కుటుంబ రాజకీయాల మధ్య ఈర్ష్య ద్వేషాల ముళ్ళ మధ్య పడి నా జీవితం చిరిగిపోయింది. అమ్మ, నాన్న, అన్నయ్యలు వాళ్లకు భయపడి ఇల్లు విడిచి ఎక్కడో అజ్ఞాతంగా తలదాచుకోవలసి వచ్చింది. ఊరికి దూరంగా ఎక్కడో అనామకంగా తాళి తెంచేసి తెల్ల చీర కట్టుకుని జరిగిన దాంట్లో నా తప్పెంత, నా తల్లిదండ్రులు చేసిన నేరమేమిటి అని మేమంతా కన్నీరు మున్నీరవుతుంటే జ్ఞాపకార్థ కూటమి రోజున విందు భోజనాల మధ్య మద్యం ఏరులా పారించి రమేష్ గురించి మంచిగా మైక్లో చెప్పుకుని తెరిపిన పడ్డారు. తెల్లవారేటప్పటికీ నా పిల్లలని మా ఇంటికి తోలేశారు. చనిపోయే ముందు రమేష్ అతని ఫ్రెండ్స్కి పంపిన వీడియో వల్ల నిదానంగా అన్నీ బయటకు వచ్చాయి. అందులో ఏముందో చూడండి అని మొబైల్లో ఉన్న వీడియో తీసి నాకిచ్చింది చూడమని. నిర్వికారమైన చూపులతో, నెమ్మదైన మాటలతో రమేష్ ఎవరిపైనో తెలియని కసి, ఆవేశం, బాగా బతికే అవకాశం నాకు రావాలి, బ్రతకటానికి అణిగిమణిగి ఉండటం నా వల్ల కాదు, హెచ్ఐవితో ఎన్నాళ్ళో బతకను, బతికినా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, మా అన్న వదినలు హెచ్ఐవితో 10 ఏళ్ల కిందటే చనిపోయారని ఇప్పటికీ అందరూ ఎగతాళి చేస్తుంటారు. అలాంటి ఎగతాళి మధ్య బ్రతకటం కన్నా చావే మేలనుకుని ఉరేసుకుంటున్నాను. నా చావుకి కారణం నేనే, సమాధానపడని నా మనస్తత్వమే అని ముగించాడు. అది చూసి అందరూ జరిగింది ఏదో జరిగిపోయిందిలే, పొనియింది, పిల్లల్ని పెట్టుకుని ఆమె బతుకుద్ది అని చెప్పాక నన్ను నా ఇంట్లోకి రానిచ్చారు. అమ్మ, నాన్న అండ ఉంది. ఇల్లు, వాకిలి, డబ్బు అన్నీ ఉన్నాయి. మనిషే లేడు. రమేష్ లేడన్న దిగులు కూడా లేనంత గట్టిపడిపోయాను. అతనితో జీవితం పచ్చగా ఉండాలని ఎన్నెన్నో కలలు కన్నాను. ఆ కళ పగిలిపోయింది. చివరికి ఇలా బుగ్గి చేసి కడతేరిపోయాడు. ఎవరికి ఇలాంటి బతుకు రాకూడదు అంది కన్నీటితో రాణి. కాసేపు మౌనం. జ్ఞాపకాలను మోయటం పువ్వు పరిమళాన్ని మోయటం అంత సహజం కాదండి. మంచిగాను చెడుగాను అతను నా భర్త. నా కట్టి కాలేదాకా ఈ బాధ అనుభవించాల్సిందే, లోకులేమన్నా తలంచుకోవాల్సిందే అంది తాను తప్పు చేసినట్లుగా తలంచుకుని. రాణి నాతో మాట్లాడటం చూసి ఆమె తల్లి మా దగ్గరకు వచ్చి నిలబడి అప్పటికే చాలాసేపు అయింది. చిన్నప్పటి నుండి వాడంతేనమ్మా, ఇంట్లో పేచి, బడిలో పిల్లలతో పేచి, అసలు మనుషులతోనే పేచి అంది విరక్తిగా. అవును నిజమే, అతనికి అందరితో గొడవే కానీ భార్య అన్నా పిల్లలన్నా భలే ప్రేమ. మా ఆవిడ అస్సలు బయటకు రాదండి. పిల్లలను బయటికి పంపించుకోవటం, వాళ్లకు చదువు చెప్పుకుంటూ కూర్చోవటం తప్ప లోకం సంగతి కొంచెమైనా పట్టించుకోదు అని గొప్పగా చెప్పేవాడు. ఏమిటో ఇలా చేశాడు అన్నాను బాధగా. భార్యాభర్తల మధ్య విభేదాలుంటే సరిదిద్దాల్సిన అయిన వాళ్లే కుట్రలు చేసి మరింత మంటను ఎగదోస్తే ఇట్టాగే ఉంటాయమ్మా. పెద్ద పెద్ద వాళ్లతో పోల్చుకుని మనం అట్లాంటి స్థితికి చేరుకోవాలంటే కష్టపడాలని అర్థం చేసుకోక లేనిపోని ఆలోచనలు చేసి సంసారాన్నిట్టా చేసుకున్నాడు.
తప్పుడు కేసులు పెట్టుకుంటూ జీవితాన్ని నరకం చేసుకున్నాడు. బిడ్డను కళ్ళ ముందు పెట్టుకుని కుమిలిపోతున్నామమ్మా అని కళ్ళొత్తుకుంది రాణి అమ్మ. మార్పుగా ఉంటుంది, ఏదైనా ఉద్యోగం చెయ్యమ్మా అన్నాను రాణితో. రాణి తల ఊపింది. వాళ్ళమ్మ, మాకు డబ్బుకేమీ కొదవలేదమ్మా, 30 ఏళ్ళు కూడా రాలా, మళ్ళీ చదువుకుంటుంది, ఇంకా చదివి ఉద్యోగం తెచ్చుకుని ధైర్యంగా బతకటం నేర్చుకోవాలి, ఓర్పు పట్టినాళ్లదే 100 ఏళ్ల జీవితం అని ఊరికే అనలేదు పెద్దోళ్ళు. మేము అట్లాంటి పూరిగుడిసెలో పుట్టి కష్టపడి తెలివితేటలతో ఇంతో అంతో సంపాదించుకోలా. మా ఆయన ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే ఎదురెదురు మర్యాదలు చేస్తారు. వాడికి అప్పటికి చెప్పి చూసా, అణుకువగా ఉండి ఎదగటం నేర్చుకోవాలి, చీకటి రాజ్యం ఎల్లకాలం చలాయించదరా అయ్యా అని. మిడిమేళం వింటేగా జనుల నోట్టు మమ్మల్ని నానేసిపోయాడు అని మళ్ళీ కళ్ళొత్తుకుంది. రాణి ముఖం చూస్తే గుమ్మరించని నీళ్ల కుండలా బరువుగా ఉంది. అప్పటికి వాళ్ళ గుండెల భారాన్ని కొంత నా మీదకి మార్చినట్టుంది. దాసు చెప్పిన కథ కూడా దాదాపు ఇదే. కాకపోతే అతను చెప్పినప్పటికన్నా రాణి చెప్పినప్పటి బాధ 10 ఎక్కువ. నేరం ఎవరిది? తిలా పాపం తలా పిడికెడు. కళ్ళల్లోకి రాని నీళ్లను రాణి వ్యధలో చూసి బరువుగా లేచి నిలబడి వెళ్ళొస్తాను అన్నాను. నా కథంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను అని నవ్విందామె. ఆ నవ్వులో వేల వేల భాష్యాలు, మనసుల కాలుష్యాలు, మనుషుల అహంకారాలు. అవెప్పుడు కాలి మసైపోతాయో కానీ అప్పటిదాకా రమేష్కు ఎదురుపడిన వివక్ష, కలిగిన అసహనం రాణి లాంటి వాళ్ళ కలలను పగలగొడుతూనే ఉంటాయి. అవును, రాణి జీవితం పగిలిన కళ అనుకుంటుంటే మనసు మరింత బరువైంది. పగిలిన కళ కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచన వనజ తాతినేని. ఈ కథ సెప్టెంబర్ 2019 సాహిత్య ప్రస్థానం మాసపత్రికలో ప్రచురితమైనది. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలతో రోజు వచ్చేస్తూనే ఉంటాను. రోజు కథలు వింటూనే ఉండండి. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. నమస్తే.